హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మిరియాల చారు చేయాలనుకుంటున్నానండి. ప్రతిసారి టమాటా చారు చేసుకుంటున్నాం కదా, ఈరోజు మిరియాల చారు చేయాలనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఘాటుగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలండి: జీలకర్ర, చూసారు కదా జీలకర్ర ఎంత తీసుకోవాలో, అలాగే మిరియాలు ఘాటుకు తగ్గట్టుగా మీకు ఎంత కావాలో అంత, అలాగే 6 టమాటా పళ్ళు తీసుకున్నానండి నేను, 6 చూడండి. అలాగే పెద్ద సైజు నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజుమైన చింతపండు, 1 స్పూన్ పసుపు, 1 గడ్డ వెల్లుల్లిపాయ, కొత్తిమీర. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి, ఎందుకంటే జీలకర్ర మిరియాలు దోరగా వేయించుకోవాలండి. చూడండి, మిరియాలు వేస్తున్నాను, అలాగే కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. జస్ట్ 2 సెకండ్స్, 2 to 3 సెకండ్స్ అండి హీట్ కావాలా. స్టవ్ మీద అట్లా హీట్ అయ్యి దింపేసుకోవాలా. జస్ట్ అట్లా వేయించుకోండి చాలు, దోరగా వేస్తే చాలు. చాలాసేపు వేయిస్తే మళ్ళీ అవి మాడిపోతాయండి. మిరియాలు మాడిపోతే చాలా చేదుగా వస్తుంది, మనం చేసిన చారు కూడా వేస్ట్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, చిన్న రోకలి బాగుంది కదండి. అందులో నేను కొంచెం కొబ్బరి వేసాను, ఎందుకంటే కొబ్బరి, జీలకర్ర, మిరియాలు వేసి నూరుకోవాలా. ఎందుకంటే మనం రసం పొడి వేయడం లేదు కదండి, మిరియాల చారులోకి హోమ్ మేడ్వే చేస్తున్నాము కాబట్టి కొబ్బరి మెత్తగా నూరేస్తున్నాను. కొబ్బరి పొడి వేయాలా, మనం ఇంట్లో కొబ్బరి పొడి ఉంది కదా, అది వేసుకుంటాం అంటారు, కానీ రోట్లో దంచితే చాలా రుచిగా ఉంటుందండి రసము. కొత్తగా ట్రై చేయండి ఒకసారి. అలాగే మనము వేయించి పెట్టుకున్న జీలకర్ర మిరియాలు కూడా అందులో వేసి మెత్తగా నూరేసుకోవాలండి. జీలకర్ర మిరియాలు కూడా వేస్తున్నాను, అవి సరిగా మెదగవండి, అంటే దంచుకోవడానికి సరి రాదు, కానీ బాగా మెత్తగా దంచేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది రసం. ఇప్పుడు టమాటా రసమే చేస్తారు కదా, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను నేను, వేసి మెత్తగా కొట్టేసానండి నేను. మెత్తగా కొట్టి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత టమాటాలు, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా రసంలాగా చేసేసుకోండి. ఇంకో స్టవ్ మీద పాత్ర పెట్టి, ఆ పాత్ర హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేయండి, అంటే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి నేను. చూడండి, 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అది బాగా హీట్ అయ్యాక మనం 10 ఒట్టిమిరపకాయలు వేసానండి నేను, కారం కోసము. మనం కారం పొడి వేయలేదండి ఈ చారులో, మీకు కావాలంటే వేసుకోవచ్చండి. అలాగే కొంచెము కొత్తిమీర చూపించాను కదండి, ఆ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. అలా వేయించుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ పసుపు వేసాను, చూపించిన పసుపు వేసేసానండి నేను. దాంట్లో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను నేను. బాగా మిక్స్ చేసి అలాగే మనము కొట్టి పెట్టుకున్నాం కదండి పేస్ట్, మిరియాలు, జీలకర్ర, కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి మళ్ళీ వేయిస్తున్నాను దూరగా. ఆయిల్లో అవి బాగా మగ్గితే చాలా బాగుంటుందండి. ఒక 2-3 సెకండ్స్ వేయించుకోండి చాలు. మళ్ళీ అవి కూడా మాడిపోతే రసం కూడా చేదు వస్తుంది. తిరువాతలో పెట్టేటప్పుడే కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి. అలాగే మనము టమాటా చారు కలిపి పెట్టుకున్నాం కదండి, టమాటాలు, చింతపండు, ఉప్పు అవి వేసేయాలండి. జస్ట్ 2 to 3 సెకండ్స్ అండి, చూస్తా వేయించుకోండి. వేయించుకున్నాక ఆ టమాటా చారు అందులో వేసేస్తాను నేను. చూసారా, వేస్తున్నాను, బాగా మొత్తం క్లీన్గా వేసేసాను. వేసేసి ఆ తర్వాత 5 మినిట్స్ కుక్ అయితే ఇలా వచ్చేస్తుందండి రసము. చూసారా ఎలా పొంగుతుందో, అలా పొంగుతూనే ఉంటుందండి. ఒక 2 to 3 సెకండ్స్ అండి. అలా పొంగనిచ్చాక మనం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు పైన గార్నిష్ కోసం. మనం తిరుపతిలో వేసేస్తాం కాబట్టి అవసరం లేదు, కానీ మేము వేసాము, జస్ట్ కాస్ట్ వేసాము అండి మేము. అంతే అండి, మిరియాల చారు రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడు టమాటా చారు చేసుకుంటారు కదా, ఒక్కసారి మిరియాల చారు నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. నచ్చింది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో చేయండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ మిరియాల చారులో మనం అన్ని హోమ్ మేడ్ ప్రోడక్ట్సే యూజ్ చేసాం కదండి. మనం బయట టమాటా రసం చేస్తే దాంట్లో రసం పొడి వేస్తాము, ఇందులో మనం రసం పొడి మనమే తయారు చేసి వేస్తాం కాబట్టి ఈ మిరియాల చారు చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి నేను చెప్పిన విధాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.